ఈరోజు వరద ప్రాంతాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఆ వరద ప్రాంతాలను సందర్శనలో భాగంగా బోర్డర్ స్కూల్ వచ్చాము. ఇక్కడ గోదావరి పాయ సముద్రంలో కలిసే దగ్గర ప్రాంతం ఇది. వరద అనేది పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మళ్ళీ గోదావరికి వరద వచ్చింది. కానీ వాతావరణం చూస్తుంటే మళ్ళీ సాయంకాలానికి వరద తగ్గే క్రమంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మీరు మొన్న విజయవాడలో చూశారు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడని బుడమేరు వాగు అవ్వచ్చు, కృష్ణానదికి వచ్చినటువంటి నీరు అవ్వచ్చు, భారీ వర్షాల వల్ల విజయవాడ నగరం మొత్తం నీట మునిగిపోతే రాష్ట్రంలో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని అక్కడ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో మకాం ఉండి బస్సులో పడుకుని నిరంతరము రేయింబావుల్లో కష్టపడి వరదని నివారణ చర్యలు తీసుకోవడంలో కానీ, వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకి సంక్షేమంగా అందరికీ అన్ని విధాలుగా సహకారం అందించడంలో కానీ ఆయన చేసిన కృషి, ఆయన పడ్డ కష్టం మరి చాలా చాలా గొప్పది. అందుకే ఈరోజు విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కానీ చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా వరదొస్తే ఆయన అహర్నిశలో కష్టపడి రేయంబావులు పడుతున్న కష్టాన్ని చూసి ప్రజలందరూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని ఎంతో విధంగా ఇవాళ ఘనంగా ఆయన అభినందిస్తున్నారు. ఇవాళ ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలా? చంద్రబాబు గారు ఉంటే వరదొచ్చినా, ఉప్పునొచ్చినా, వానొచ్చినా కూడా ఆదుకోగలిగే ఏకైక ముఖ్యమంత్రి ఆయన మాత్రమే అని చెప్పి ప్రకృతి ఏదైతే ఉందో దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్ర తీరం వెంబడి ఉంది. ప్రతి సంవత్సరం అనేక తుఫాన్లు మనకు వస్తాయి. దాని తగ్గట్టు పైన వర్షాలు కురిసి భారీ వరదలు వస్తాయి. ఇలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడటంలో ముందున్నారంటే మనందరూ అదృష్టమని తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వరద నివారణ చర్యల్లో కానీ, అలాగే విజయవాడ ప్రాంత ప్రజలను కాపాడటంలో కానీ ఆయన తీసుకున్నటువంటి అనేక గొప్ప చర్యలకి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఆయనకి మరి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. గోదావరికి ఎలాంటి వరద వచ్చినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకోవటానికి రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ అందరము కూడా సర్వసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ప్రజలెవరో కూడా వరదల వల్ల మరి ఎవరో కూడా భయాందోళన పడొద్దని ప్రభుత్వం అన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటూ చదివేసుకుంటున్నాం.